పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో దాదాపుగా 15, 20 సంవత్సరాలుగా సరైన రోడ్డు సౌకర్యం లేని కారణంగా చాలామంది ప్రతిరోజు నిత్యం ఎంతోమంది గాయాలు పడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఈ మధ్యలో చాలా వరకి పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసి అనేక రకాలుగా వినతి పత్రాలు సమర్పించినప్పటికీ అక్కడున్నటువంటి నాయకులైన, ఎమ్మెల్యేలైన, మంత్రులైన, ఎంపీలైన ఎవరు పట్టించుకోని కారణంగా నిత్యం ఎంతోమంది ముఖ్యంగా టూ వీలర్‌పై వెళ్తున్నటువంటి వాళ్ళు కింద పడి ఆ గుంతల్లో ఆ రోడ్డు ఖరాబైన కారణంగా దాదాపుగా 15, 20 సంవత్సరాల క్రితం ఏసినటువంటి రోడ్డు కాబట్టి పూర్తిగా దెబ్బతినడం వల్ల గుంతల్లో పడి చాలామంది తీవ్ర గాయాలు పడుతున్నారు. లేటెస్ట్‌గా మనకి ఈరోజు భట్టు లావణ్య గారు ఆ రోడ్డు మీద వెళ్తున్న సందర్భంలో టూ వీలర్‌పై వెళ్తున్న సందర్భంలో ఆ గుంతలో పడి తీవ్ర గాయాలైన సందర్భాన్ని మనం ఈ ఫోటోల ద్వారా చూస్తున్నాము. యూట్యూబ్ మరియు సోషల్ మీడియా నిబంధనల ప్రకారం మనము ఆ ఫోటోలను చూపిస్తే భయపడతారు కాబట్టి చూపెట్టలేకపోతున్నాం. అందుకే బ్లర్ చేసి చూపిస్తున్నాము. మొఖానికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మోకాలికి పెద్ద ఎత్తున పూర్తిగా మాంసం ముద్దలు బయటకు పడి అంటే ఒక బొక్కలు కనిపిస్తున్న సమయాన్ని ఒక సందర్భాన్ని మనం ఈ ఫోటోలో చూడొచ్చు. కాకపోతే నిబంధనల ప్రకారం మనం దాన్ని పూర్తిగా చూపించలేకపోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, నాయకులు ఇక్కడి రోడ్డు వేసి వెంటనే ప్రజల క్షేమాన్ని కోరుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే మనము కేజీఆర్ యూఎస్ఏ తెలుగు లోక్స్ ద్వారా లైవ్‌లో గూడా దాదాపు గంట పాటు ఆ రోడ్డుపై చర్చించడం జరిగింది. ఆ సందర్భంగా ఆ వీడియోని మీరు నాయకులకు, అధికారుల దృష్టికి చేర్చేందుకు ప్రయత్నించండి. ఈ సందర్భంగా ఈ రకంగానన్నా మనము మన సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ బాధ చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. థాంక్ యూ. కె. గిరీందర్‌రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం కేజీఆర్ యూఎస్ఏ తెలుగు లోక్స్ ద్వారా వీడియోలు చూడాలని ప్రతిరోజు ఉదయం 7 గంటలకి 7 గంటల నుంచి 8 గంటల వరకి న్యూస్ పేపర్ రీడింగ్ లైవ్ కార్యక్రమం ఉంది. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి బాధలను గూడా మీరు నాకు వాట్సాప్ ద్వారా తెలియపరిస్తే నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి, నాయకులకు, అధికారులకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ.